ఐఓలు ఎక్కువ మంది కేసు జరిగినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ చార్జ్షీట్ వేసేసరికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం కేసులు పోతుంటాయి అనేది ఒక వాదన. అది ఉంది అనుకోండి కొంతవరకు. అంటే వర్క్ లోడ్ బట్టి అవ్వచ్చు అని. అవునండి, అంటే ఇన్వెస్టిగేషన్ మాది అని చాలా బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వెస్టిగేషన్ వరకే. ఇప్పుడు కోర్టులో వేసేసాం కదా, కొద్దిగా రిలాక్స్ అవుతారు అనమాట. దానివల్ల తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కోర్టుకి ఎవిడెన్స్ చెప్పడం దగ్గర కూడా డిలే అవుతుంది. ఎందుకంటే దానికి ఎక్కువ రీజన్ ఏముంటుందంటే వేరే ఎక్కడో వాళ్ళు వర్క్ చేస్తుంటారండి, అక్కడ ఏదో జరుగుతుంటాయి, ఏదో ఎలక్షన్స్, ఎప్పుడు పోలీస్కి ఖాళీగా ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ డీల్ చేస్తారు కాబట్టి. సో ఆ సిచ్యువేషన్స్లో ఉండి వాళ్ళు స్టేషన్ వదిలి రాలేని పరిస్థితి అయితే నిజమండి. అది ఎవరు ఏమనుకున్నా సరే ఆ ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి వాళ్ళు ఒక రోజు పక్కకి రావడం, వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా చాలాసార్లు రారు వాళ్ళు వేరే చోటు ఉంటే. సో ఆ సిచ్యువేషన్స్లో కొంచెం డిలే చేస్తూ ఉంటారు. ఆ డిలే వల్ల పెద్దగా ఎక్విటల్ వచ్చే ఇది రాదు, బట్ కోర్టులో డిలే అవ్వడం వల్ల మనకి మొత్తం కేసు డిలే అయిపోతుంది కదా, జస్టిస్ రావడం అనేది డిలే అవుతుంది. అంటే అదొకటే కాకుండా మేడం, ఐఓ కేసు చేసిన తర్వాత అతను డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ చెప్పే కొన్ని కేసులు ఉంటాయి. ఇదంతా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కదండి. ఫైల్ చదివిన తర్వాత దానికి ఏం గుర్తుంటుందండి? వాళ్ళేమి గుర్తుపెట్టు, కొంతమంది రిటైర్ అయిపోయి కూడా. అవునండి, వాళ్ళు గుర్తుపెట్టుకొని చెప్పకూడదు ఎప్పుడు కోర్టులో. గుర్తుపెట్టుకొని చెప్పడానికి అది 10th క్లాస్ ఎగ్జామ్ కాదు కదా. కేసు రికార్డుతోనే చెప్పాలి. రికార్డ్ లేకుండా చెప్పినా కోర్టు అలౌ చేయరు, ప్రాసిక్యూటర్ కూడా అలౌ చేయకూడదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ మెమరీ చెప్తే తప్పులు రావచ్చు. అందుకని దానికి ఇదంతా ఆలోచించే అలా క్రియేట్ చేశారండి. దానికి ఎక్కడ తప్పులు జరగడానికి వీలేదు. CD ఫైల్ అని ఉంటుంది, దాంట్లో Part 1 CDs ఉంటాయి, కోర్టు డైరీ అంటారు దాన్ని. ఆ డైరీలో ఎవ్రీ డే డైరీ రాసుకోవాలి. సో ఇప్పుడు ఆ ఫైల్ అంతా ఇప్పుడున్న ఐఓ లేదా ఇప్పుడున్న కానిస్టేబుల్ దాన్ని తీసుకొని వచ్చి ఆయనకి ప్రొడ్యూస్ చేస్తారు. సపోజ్ ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ రోజు మీరు ఎక్కడున్నారు అని, ఆయన ఫైల్ రిఫర్ చేసుకుంటారు, Part 1 CDలో ఎక్కడైతే ఉందో అది చెప్తారు. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా మొత్తం హీ హ్యాస్ టు గో బై రికార్డ్, నాట్ అవుట్ ఆఫ్ హిస్ మెమరీ. ఓకే, తర్వాత మీ సర్వీస్లో మహబూబ్నగర్ నుంచి ఎటు వచ్చారండి? మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ అండి ఫస్ట్. అంటే నాకు ఫస్ట్ పోస్టింగ్ కూడా వెస్ట్ కోట్ రంగారెడ్డిలో ఇచ్చారు. అప్పుడే నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్ నేను మహబూబ్నగర్లో వర్క్ చేశాను. సబ్సిక్వెంట్గా ఇంకా 99 నుంచి నేను CIDలోనే ఎక్కువ కాలం వర్క్ చేశానండి, యాజ్ ఎ లీగల్ అడ్వైజర్ అండ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అక్కడ వర్క్ చేశాను. సో అది మంచి టైం నాకు యాక్చువల్గా. అంటే పెద్ద కేసెస్ నేను డీల్ చేయగలిగే అవకాశం వచ్చింది. ఆ ఛాన్స్ నాకు CID ప్రొవైడ్ చేసింది అని అనుకుంటున్నాను నేను. మీ టైంలోనే ఇప్పుడు కృషి బ్యాంక్ అవ్వచ్చు, చార్మినార్ బ్యాంక్, ఇవన్నీ కేసులు కూడా CID టేకప్ చేసి, అంటే అందులో మీ రోల్ ఎక్కడి వరకు వచ్చింది? అంటే రైట్ ఫ్రమ్ ఇనిషియేషన్ ఆఫ్ కేస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది క్రైమ్ నా రోల్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే CID అండ్ ACB రెండిట్లో కూడా లీగల్ అడ్వైజర్స్గా యాక్ట్ చేస్తాం. అందుకే దానికి స్పెషల్ PP కమ్ లీగల్ అడ్వైజర్ అని ఉంటుంది, పోస్టింగే అలా ఉంది. సో ఇన్వెస్టిగేషన్లో అసోసియేట్ అయ్యి వాళ్ళకి మేము టైం టు టైం గైడ్ చేయాల్సిన ఇదనమాట పరిస్థితి. సో ఎవ్రీ టైం ఫైల్ ఏది గ్యాదర్ చేసినా, ఏ ఇన్వెస్టిగేషన్ తీసుకున్నా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు ప్రిపేర్ చేసినా ప్రతి చోట గైడ్ చేయాల్సి వస్తుంది లీగల్గా. సో అన్ని కేసెస్లో కూడా టైం టు టైం ఐఓని కూర్చోబెట్టి డిస్కస్ చేసి, తర్వాత లీగల్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాన్ని సాల్వ్ చేసుకుంటూ మీరు హౌ టు గో అబౌట్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేదాన్ని అన్ని కేసెస్లో నేను గైడ్ చేస్తూ వచ్చాను. దానివల్ల నాకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయి గెయిన్డ్ ఇన్ ఎకనామిక్. కృషి బ్యాంక్ వెంకటేశ్వరాన్ని పక్క దేశంలో పోయి తీసుకురావడం, ఆ లీగల్ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చాయండి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అట్లాంటివి ఎన్ని ఉన్నాయో చెప్పలేము. దాంట్లో అప్పట్లో మేము వాళ్ళని సబ్జెక్టింగ్ టు వేరియస్ టెస్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ నార్కో అనాలిసిస్ ఇవన్నీ చేయడంలో కూడా చాలా ప్రాబ్లం అయింది. దాని మీద ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. బాలకృష్ణ గారి జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళు ఫోర్స్ చేయకూడదని చెప్పి. తర్వాత దాన్ని లీగల్ వ్యాలిడిటీ ఏముంటుంది, ఎవిడెన్షియరీ వాల్యూ అని ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. అది అప్పుడు పడిన చాలా కష్టమైందండి అక్యూజ్ని పట్టుకోవడం. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా అవే సిచ్యువేషన్స్. ఇప్పుడు కూడా మన విజయ్ మాల్యా వీళ్ళందరూ లండన్లో అక్కడ ఉంటే ఎంత కష్టం ఉంది. మొన్న మోదీ గారిని పట్టుకోవడంలో కూడా ఎంత కష్టమైంది. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. మరిన్ని వీడియోల కోసం iDream సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే iDreamకి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch